నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నీతి 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 నీతి, నిజాయితీ నిజాయితీ, కట్టుబాటు, క్రమశిక్షణ, కట్టుబద్ధత, ఎంత గొప్ప కబుర్లు చెప్పి ఈరోజు రాష్ట్రంలోనే దొంగ జగన్మోహన్ రెడ్డి. అలాంటి దొంగల పార్టీలోకి వెళ్ళి నా తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీ అంటారా? 9 సంవత్సరాల 9 నెలలు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి అధికారాన్ని అనుభవించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎంతవరకు హింసించాలో మాయి 62 గ్రామాలు 122 గ్రూపులు చేసి ఈరోజు ఎవరి పక్కన చేరావు? ఒక దొంగోడు పక్కన చేరి నువ్వు దొంగల పార్టీ అంటావా? సిగ్గులేదా? నీతి అన్నావు, నిజాయితీ అన్నావు, కట్టుబట్టు అన్నావు, పుట్టుగా అన్నావు. ఎక్కడికి వెళ్ళావు ఇవాళ? దుర్మార్గుడు 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 అని చెప్పి, మృగం అని చెప్పి, అలాంటి మృగంతో మీరు మాట్లాడొద్దని మమ్మల్ని అందరినీ ఇంతకాలం వారించి తొక్కుపట్టుంచి ఆడితో మాట్లాడొద్దని చెప్పి ఇవాళ అదే మృగం అనే వ్యక్తి దగ్గరికి నువ్వు కౌగిలించుకుంటావా? ఏంటిది? ఏం జరుగుతుంది రాజోల్లో? జనము చూడలేదు అనుకుంటున్నారా? కేవలం పదవి డబ్బు, పదవి ఉంటే సరిపోద్ది. పదవి డబ్బు కోసం ఎంత నీచమైన పనికైనా దిగజారిపోటానికి ఇవాళ సిద్ధమైపోయారంటే ఎంత దారుణం! నిన్ను కౌగిలించుకున్న మనిషినే అనాలి. ఇవాళ ఇంతకాలం ఒరే అని ఏదైతే చూపించి మాట్లాడి ఈరోజు నిన్ను హక్కును చేర్చుకుని కౌగిలించుకున్నారంటే మీ ఇద్దరు రాజోల్ నియోజకవర్గానికి అది ఏం సమాధానం చెప్పాలనుకున్నారు? మీ ఇద్దరిని శాసనసభలో చట్టసభలకు పంపితే చట్టసభల్లో దేనికోసం మాట్లాడుకుంటారు? ప్యాకెట్ ఎలాగ ఆడుకుందామని మాట్లాడుకుంటారా? డబ్బులు ఎంత ఉన్నాయని లెక్క చూసుకుంటా మాట్లాడుకుంటారా? లేదంటే ఇంకా అప్పుల కోసం మాట్లాడుకుంటారా? ఒరే నువ్వు ఎక్కడ తిన్నావో, నువ్వు ఎక్కడ పడుకున్నావో తెలిసి అన్నారు కదా, అవి మాట్లాడుకుంటారా? ఏం మాట్లాడుకుంటారు? చివరికి మనిషి జన్మ కారణం పుట్టుకల కోసం కూడా మీరు మాట్లాడుకున్నారే. మీ ఇద్దరికి సిగ్గేయట్లేదేమో తెలియదు కానీ రాజోల్ నియోజకవర్గంలో పౌరుషాలు గడ్డ, కమ్యూనిస్టు పాలించిన ఒక నియోజకవర్గం ఇది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నాకు గెడ్డం సింహ అనే వ్యక్తి నాకు చుట్టూ కూర్చొని ఈ కార్యకర్తలకి సిగ్గే స్థలంచుకుంటున్నాం. అందుకే రాజకీయ నాయకుడి సిగ్గు శ్మశానంలో ముగ్గు ఉండదని ఎప్పుడో చెప్పిన పెద్దల సామెత ఈరోజు నిజమవుతుంది. గుర్తించండి ప్రజలారా ఒక్కసారి. వీళ్ళిద్దరూ కలిసి ఓట్లకు వస్తారంట. ఏ రకంగా వస్తారు? ఒక ఓట్లు ఒక దాంట్లో నెక్కి ఇంకో దాంట్లోకి వచ్చిన వ్యక్తి ఒకడు. ఒక సీటు ఇవ్వకపోతే అరగంటలో మార్చేసి ఇంతకాలం అమ్మాయిలు తిట్టుకున్న వ్యక్తులు ఇద్దరు కలిసిపోయిరే మీ ఇద్దరికి ఓట్లకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులు మనం గెలిపించుకోవాలా? ఇలాంటి వ్యక్తులు వెనకాల మనకు సందేశం ఏంటి? ఒక నాయకుడు అంటే ఎంతవరకు నిబద్ధతతో ఉండాలి, ఎంత నీతిగా ఉండాలి, ఎంత నిజాయితీ ఉండాలి. వీళ్ళిద్దరి దగ్గర నిజాయితీ ఏది, నిబద్ధత ఏది? వీళ్ళు నాయకుల, వీళ్ళు సమాజానికి ఒక విషయాన్ని ఇవ్వగలుగుతారు వీళ్ళు. నాకు వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలో చాలామంది అన్నా 9,000 ఓటు మా ఓటు తిరిగి మీకు జనసేనకి వేస్తున్నాం అని చెప్పారు ఇవాళ. అంటే ఈవేళ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆగిపోయింది. కేవలం జనసేన ప్రపంచంతో తెలుగుదేశం తోడైంది. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఆలోచనలు ఒకటై రాజోల్ నుంచి సీటు 30-40 వేల మెజార్టీతో గెలవడం సిద్ధంగా ఉంది. ఒక్కసారి గుర్తుంచుకోండి. రేపటి నుంచి వీళ్ళు కనుక ఊళ్ళలో కానీ ఇళ్ళ దగ్గరికి కానీ ఓటుకు వస్తే ఏ ముఖం పెట్టుకొచ్చారని అడగండి. ఎందుచేతనంటే వీళ్ళిద్దరికీ ఓటు అడిగే అర్హత లేదు. ఏ పార్టీలో గెలిచారో తెలియదు, ఏ పక్కన తిరుగుతున్నారో తెలియదు. ఒక్కసారి ఆలోచించండి. భయపడకండి ఓటర్ మహాశయ. ఒక్కసారి ఓట్లు భయపడకండి. అవసరమైతే మీకు కష్టం వస్తే మీ చేతిలో కత్తిరన్న అవుతా, మీ మీద దెబ్బడుతుందంటే ఆ దెబ్బ నా ఈ మీద వేయించుకుంటా. దేనికైనా సిద్ధమే. కష్టం వచ్చిన రోజు నాకే ఫోన్ చేయండి. నా పేరు గెడ్డం సింహ, రాజోల్ నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి. నమస్కారం. మర్చిపోకండి, దొంగలు బయలుదేరారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.